మీ అనుచరులు అంటున్నారు అద్దంకి దయాకర్కు టికెట్ రాకుండా కొంత కుట్ర జరుగుతోందని, మీరు నమ్ముతున్నారా లేదా? కుట్ర చేసుకుంటూ వాళ్ళని చేసుకోమానండి. ఎంత మేరకు ఒకవేళ చేస్తున్నాను అనుకుందాం, ఒక పాజిటివ్ మీరు అన్న దాని నుంచి పాజిటివ్ తీసుకుందాం, చేసుకోమానండి, ఏమవుతుంది? దయాకర్ని ఎంత మేరకు అడ్డుకోగలుగుతారో కూడా అది చూద్దాం. అంటే ఎవరికి అవకాశం ఉంది, ఎవరికి అవసరం ఉంది? మీ మీద ఎవరికి అవసరం ఉందని నేను అంటున్నా. వాళ్ళకి ఎవరికి అవసరం లేదు, అవసరం లేని చర్చ కూడా వాళ్ళు పెట్టుకున్నారనుకో వాళ్ళే అవాస్ పాలవుతారు. అంటే ఏమైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద మీకు అనుమానాలు ఉన్నాయి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారో దీపదాస్ మున్షి గారిని మీరే ఒకసారి ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి. నన్ను తీసుకొని పోయి గతంలో మీరు ఆయన మీద కొంత వ్యతిరేకంగా మాట్లాడిన దాన్ని పెట్టుకుని ఏమైనా చేస్తే అవకాశం ఉందా? అది గత చరిత్ర. ప్రభుత్వం వచ్చినాక ఎల్లా హోటల్లో ఇదే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దీపదాస్ మున్షి గారికి అడిగి తీసుకుపోయి, తమ్ముడు మీరు నేను పంచాయతీ పెట్టుకున్నాం వెనకటికి, అది అయిపోయింది, త్యాగం చేసిండు వాడు, వానికి ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే, ఇంకేదైనా మంచిది చేయాల్సిందే అని చెప్పింది వెంకటరెడ్డి గారు. కాబట్టి వెంకటరెడ్డి గారిని దోషి చేస్తే అది నేనే ఒప్పుకొని, మీరే ఎప్పుడైనా దీపదాస్ మున్షి గారిని కలిసినప్పుడు అడగండి, చెప్పిండా లేదు. ఇప్పుడు ఆమె అయితే యాక్సిడెంటల్గా ఆమె జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కదా. ఓకే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అధిష్టానం, ఢిల్లీ నాయకులు ఏమనుకుంటున్నారు మీరు చెప్తున్నారు, కానీ మీ అనుచరులు ఏమనుకుంటున్నారు ఒకసారి మేము చూపిస్తాను చూడండి. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నిరంకుశ పాలనను పడగొట్టడంలో ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పౌరుల్ని, సమాజాన్ని మొత్తం ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ గొంతుగా, సామాజిక ఉద్యమ గొంతుగా పనిచేసినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్ గారు. అటువంటి అద్దంకి దయాకర్ గారు ఈరోజు 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, 2023లో కావచ్చు, 2024లో కావచ్చు, ప్రతిసారి ఆశ పెట్టడం భంగపాటు చేయడం, ఆశ పెట్టడం భంగపాటు చేయడం. ఎమ్మెల్యేలప్పుడు అదే పరిస్థితి, బీఫామ్ నుంచి అక్కడ అదే పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్సీ అని చెప్పి మీరు అధిష్టానం వాళ్ళు చెప్పడం, నామినేషన్ వేసుకోవడం అని చెప్పడం, ఆ నామినేషన్ పత్రం రెడీ చేసుకొని బయటకు వెళ్ళే క్రమంలో ఈరోజు రాష్ట్రమే కాకుండా మిగతా దేశంలో ఉన్నటువంటి తెలుగు సమాజం మొత్తం కూడా అద్దంకి దయాకర్ అభిమానులు మొత్తం కూడా సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో ఒక్కదాటిగా అఫీషియల్ లెటర్లో మాత్రం దయాకర్ పేరు మార్చి పంపడం అనేది నిజంగా కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది, అవమానానికి గురిపోయినాం. ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ఉద్యమకారులుగా, సామాజిక ఉద్యమకారులు మీ అందరం కూడా ఆత్మకారం కోల్పోయిన వ్యక్తులుగా మిగిలిపోయిన ఈరోజు. అందుకనే ప్రజాస్వామికయుతంగా మా యొక్క నిరసన తెలియదని చెప్పి అద్దంకి ఎందుకు పదే ఇట్లా జరుగుతుంది, అద్దంకిని అడ్డుకుంటున్నటువంటి శక్తులు ఎవరు, అది చెప్పాల్సిన బాధ్యత ఏఐసీసీ పెద్దలకు. మీరు ఎవరు ఉన్నారనుకుంటున్నారు? మేము బరాబర్ అనుకుంటున్నాం. నల్గొండ పెద్దలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని సాధించాలనుకుంటారో, ఈ రాష్ట్రంలో ఈ పాలనను సక్రమంగా పోకుండా. రాహుల్ గాంధీ ఏసీ ఖర్గే గారి పాదయాత్రకు రాని వ్యక్తులకు ఇలా మంత్రి పదవులు వచ్చినాయి అంటే మేమంటే అంత చులకనా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు, ఇలా మంత్రి అయిండు. మా కొట్లాట, మా రక్తం దారభూషణం, మా తెలంగాణ మాలమాడు కొట్లాడితేనే ఈరోజు గవర్నమెంట్ ఫామ్ అయింది. కాబట్టి దయాకర్ 18-20 ఏళ్ళ నుంచి ఈ పార్టీకి, జేఏసీకి కట్టుబడి పనిచేస్తుంది. కాబట్టి మేము ఖచ్చితంగా అడుగుతాం. పేర్లు అంటే అన్ని రెడ్లే, జానారెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, దామోదర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ రెడ్లే, అందరూ రెడ్లే. ఎందుకంటే ఆయన చదివిన వ్యక్తి. ఈరోజు ఆయన ఇంత పెద్దగా చెప్పారు, నేను చూడలేదు ఎప్పుడు. అంటే మీ శ్రేయోభిలాషులు చేస్తున్న ధర్నా గురించి కూడా మీకు తెలియలేదా? మీకు తెలియదు ఫాలో కాలే, నాకు పెట్టిన వీడియో వీళ్ళు పెట్టిందిగా నేను చూడలేదు. అది చేయొద్దని కూడా చెప్పిన నేను, ఎవరికి ఇట్లాంటివి చేయొద్దు, ఎందుకంటే పార్టీ వేరు బయట వేరు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో వాళ్ళకుండే ఆవేదన వెనుక కారణం ఏంటంటే 20 years నుంచి దాకరణ చేస్తున్న స్ట్రగుల్కు అవకాశం వచ్చినప్పుడు ఇవ్వలేదు అనే ఒక ఆక్రందన నాకు కనపడ్డది. దాంట్లో న్యాయం ఉన్నది, కానీ నాకు న్యాయం జరగదు అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడినట్టుగా కనపడుతుంది. కానీ డెఫినెట్గా న్యాయం జరగబోతుంది తొందరలో. ఇంకోటి వాళ్ళు అన్నదాంట్లో నాకు ఇంకోటి అనిపించింది అంటే, ఎవరెవరో వచ్చేసి మంత్రులు అయిపోయింది, బయటికి పోయి లోపలికి వచ్చి రోజు ఒక పార్టీలు ఏడవునరు ఎవరు, ఆ దాంట్లో వాళ్ళ దాంట్లో కూడా మాట్లాడారు. కానీ అది దాన్ని నేను అనలేను, వాళ్ళు అనే స్వేచ్ఛ ఉంది. అంటే మీరు అనిపించారా? అదే వస్తుందని కూడా వద్దని చెప్పిన, అట్లాంటివి వస్తాయని చెప్పి ఏంది ఒకవైపు దయాకర్ రెచ్చగొట్టి ఇంకోవైపు తను మాత్రం సాధువుగా ఉండను అని చెప్పి, అసలు ఆ అవసరమే లేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఎప్పటికీ నా జీవిత కాలంలో అవకాశం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీతో ఉండాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో. దానికి ఫిక్స్ అయి ఉన్నారా? జీవిత కాలం అవకాశం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాను అని అంటే దట్ ఈస్ ద ప్రాబ్లం. దయాకర్ ఎప్పటికీ కాంగ్రెస్ను వదలుడు అనే ఉద్దేశంతో కూడా మీరు అనుకుంటున్న ఎవరైనా ఏమంటాము సో కాల్డ్ కాన్స్పిరసీస్ అని అదని ఇదని అనేది కావచ్చు, బట్ దయాకర్ స్టిక్ ఆన్ దట్ స్టేట్మెంట్. నేను కాంగ్రెస్తోనే ఉంటా అని చెప్పిన స్టేట్మెంట్స్కు రెండు ఒక తీర్పులకు కూడా నేను అదే కట్టుబడి ఉన్నా. ఏ తీర్పులు?
ఒకటి ఎమ్మెల్యే డిక్లైన్ చేసినప్పుడు నేను అట్లనే ఉన్నా, ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి అన్నాక కూడా అట్లనే ఉన్నా, రేపు కూడా ఏమి ఇవ్వకపోతే కూడా ఇదే ఆర్టీవీ మన అన్సెన్సార్లో మళ్ళీ కూర్చుందాం. అప్పుడు రాజకీయంగా కనుమరుగైపోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయాకర్ నెవర్, అది మాత్రం ఎవరి చేత కాదు. పదవి చేపట్టిన పార్టీ, పదవి చేపట్టిన దయాకర్ 20 years నుంచి డియర్ 20 years నుంచి దయాకర్ డోంట్ హ్యావ్ ఎనీ సింగిల్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ వట్ ఎవర్. ఐఎమ్ నాట్ ఈవెన్ అ వార్డ్ మెంబర్, బట్ దయాకర్ స్టిల్ దేర్. దట్ ఈస్ ది గట్స్ ఆఫ్ ది దయాకర్. దయాకర్ అనేది ఒక బ్రాండ్, గుర్తుపెట్టుకోండి. పార్టీకి వచ్చినప్పుడు పార్టీ దృష్టిలో ఏమైతేనో వాళ్ళ ఏమంటారు ప్రయారిటీలు ఏముంటాడు, కానీ దయాకర్ సొసైటీలో నాకంటే